మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఐఫోన్ 15 ప్రో ఓ కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంది. కొడుకును రక్షించుకునేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం తీవ్ర విషాదాంతంగా ముగిసింది. తిస్గావ్ గ్రామానికి చెందిన మురళీధర్ సంగీత భార్యాభర్తలు. 19 ఏళ్ల వయసులోనే సంగీతకు పెళ్లి చేశారు. చాలా కాలం వీళ్లకు పిల్లలు కలగలేదు. సంతానం కలగటానికి ఎందరో డాక్టర్లను కలిశారు. ఎన్నో దేవుళ్లకు మొక్కారు. ఎన్నో యాత్రలు కూడా చేశారు. చివరికి వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. దీంతో ఆ కొడుకుకి కునాల్ అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. మురళీధర్ ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఫ్యామిలీని పోషించేందుకు రాత్రింబవళ్ళు కష్టపడుతూ కుటుంబానికి ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నాడు. తన స్థాయికి మించి కొడుకును మంచి స్కూల్లో జాయిన్ చేయించి చదివిస్తున్నాడు. అక్కడ తోటి విద్యార్థుల వద్ద ఐఫోన్ చూసిన కునాల్ తనకు కూడా ఐఫోన్ కావాలని మారాం చేశాడు. కొడుకు మీద ప్రేమతో మురళీధర్ ఈఎంఐ పద్ధతిలో ఐఫోన్ 15 ప్రో కొనిచ్చాడు. కానీ గత 3 నెలలుగా ఐఫోన్ ఈఎంఐ కట్టలేదు. దీంతో బ్యాంక్ తరపు నుంచి ఒత్తిడి పెరిగింది. ఇదే విషయంలో కునాల్ మురళీధర్ మధ్య గొడవ జరిగింది. వెంటనే ఈఎంఐ కట్టాలంటూ కునాల్ తన తండ్రిని బెదిరించాడు. లేదంటే కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని లోయ అంచునకు వెళ్ళి నిలబడ్డాడు. కొడుకు చర్యలకు ఎలా రియాక్ట్ కావాలో తెలియక ఆ తల్లిదండ్రులకు తలలు పట్టుకున్నారు. ఈఎంఐ కడతామని చెప్పి లోయ అంచున నుంచి వచ్చేయమని ఎంత బతిమిలాడినా కునాల్ అక్కడి నుంచి రాలేదు. తల్లిదండ్రులతో పాటు స్థానిక గ్రామస్తులు, మాజీ సర్పంచ్ అంతా అక్కడికి చేరుకొని కునాల్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ కునాల్ మాత్రం ఏ ఒక్క అడుగు ముందుకు వేసినా కిందికి దూకేస్తానంటూ కొండ అంచున నిలబడ్డాడు. దాదాపు 3 గంటల పాటు ఇదే ఉత్కంఠ సాగింది. కొండ అంచున నిలబడి ఉన్న కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని మురళీధర్ ముందుకు వెళ్లి కొడుకుని పట్టుకుని లాగేందుకు ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో బ్యాలెన్స్ తప్పడంతో కునాల్ కొండపై నుంచి కిందకు పడిపోయాడు. పడిపోతూ తండ్రి చేతిని పట్టుకున్నాడు. దీంతో తండ్రి కొడుకులిద్దరూ ఒకేసారి లోయలోకి పడిపోయారు. కళ్ల ముందే కొడుకు, భర్త ఇద్దరు లోయలో పడిపోవటం చూసిన సంగీత వెంటనే వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ప్రమాదవశాత్తు ఆమె కూడా లోయలోకి పడిపోయింది. కళ్ల ముందే 3 వ్యక్తులు ఇలా లోయలో పడిపోవటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు గ్రామస్తులు, స్థానికులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ ఐఫోన్ కారణంగా ఫ్యామిలీ మొత్తం ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవటం ఆ ప్రాంతంలో తీవ్ర శోకాన్ని నింపింది.